దక్షిణాది సినీ ప్రముఖులకు అభిమాన హీరోయిన్ సాయి పల్లవి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సమానంగా ఇష్టపడే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈమె ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించింది. అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే అమరన్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. అయితే సాయి పల్లవి ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక విషయంలో ఆమెపై ట్రోల్స్ జరుగుతుంటాయి. గతంలో ఆమె మాట్లాడిన మాటలను మళ్ళీ షేర్ చేస్తూ ఆమెపై విమర్శలు చేస్తుంటారు నెటిజన్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన మాటలు ఎందుకు నెట్టింట ట్రోల్ చేస్తుంటారనే విషయంపై స్పందించింది. కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఓ రిపోర్టర్పై తాను సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయని, అవి చూసి తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది. కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా ఎక్కువని చెప్పింది. సాయి పల్లవిని ఇలా చూస్తున్నారంటే దానికి ప్రేమం సినిమానే కారణమంది. ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఒక మహిళ తన దగ్గరకు వచ్చి మలయాళంలో మాట్లాడిందని చెప్పింది సాయి పల్లవి. అప్పుడు హఠాత్తుగా అయ్యో సారీ, మలయాళంలో మాట్లాడితే మీకు కోపం రాదు కదా అని ప్రశ్నించిందని చెప్పింది. ఆ మాట విని మరింత బాధపడ్డానని, తాను అలా అనలేదని ఆమెకు వివరణ ఇచ్చానంది ప్రేమం బ్యూటీ.